హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? మన సహజమైన కథలో ఇవాళ ఒక కొత్త కథ అందరి కోసం వినటానికి రెడీగా ఉన్నారా? అనగనగనగనగా ఒక చిన్న ఊరుండేదన్నమాట. ఆ ఊర్లో గొర్రెలు కాసుకునే అబ్బాయి ఉండేవాడు, గొర్రెల కాపరి. అతని దగ్గర చాలా గొర్రెలు మేకలు అన్నీ ఉండేవన్నమాట. అందులో ఒక మేకకి 2 బుజ్జి పిల్లలు పుట్టాయి. 2 బుజ్జి పిల్లల్లో ఒకటేమో చక్కగా అమ్మ మాట వింటూ ఉంటే, రెండోదేమో అల్లరిదన్నమాట. చిన్నది అమ్మ ఏం చెప్పినా కూడా అబ్బా ఉండమ్మా అనేది. మాట వినడమంటే తొందర అనమాట. అన్నిటికీ ఏదైనా చేయాలి అనుకుంటే చేసేయాలి. ఆగు, విను, మంచి మాట, ఏదైనా తప్పు జరుగుతుంది తొందరపడితే అని వాళ్ళ అమ్మ చెప్తే అన్నిటికీ హడావిడి తొందరే అనమాట. అయితే దానికి ఉన్నట్టుండి ఒకరోజు రాజుగారిని చూడాలని కోరిక కలిగింది. అదేమో చిన్న ఊరు, రాజధాని ఎక్కడో దూరము. వాళ్ళ అమ్మ అందనమాట, తొందర ఏముందమ్మా, కొంచెం పెద్దవ్వు, పెద్ద అయిన తర్వాత నేను తీసుకెళ్తాను కదా నిన్ను, అప్పుడు అక్క నువ్వు అందరం వెళ్దామంటే విందా ఈ చిన్నది. నేను ఇప్పుడే వెళ్తాను, నేను ఇప్పుడే చూస్తాను అని చెప్పి అమ్మ మాట వినకుండా బయలుదేరింది. వెళ్తూ ఉంటే దోవలో ఒక చిన్న కాలువ కనిపించింది. కాలువ అంటే నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట దాంట్లో. అయితే ఈ మేకపిల్ల వెళ్తుంటే కాలువలో నీళ్ళు ఏమన్నాయో తెలుసా? ఓ బుజ్జిమేక ఒక చెట్టు కొమ్మ అడ్డం పడింది, వాటర్ సరిగ్గా ఫ్లో అవటం లేదు, దానికి ఉన్న పచ్చటి ఆకులన్నీ కాస్త తినేసేయి, నువ్వు తినేస్తే నా ఫ్లో సాఫీగా వెళ్ళిపోతుంది అంటే, అప్పెప్పెప్పెప్పే నేను ఎక్కడ ఆగను, నువ్వు నన్ను ఆపాలని చూడకు, నేను రాజుగారిని చూడ్డానికి వెళ్ళే తొందరలో ఉన్నాను, నేనేమీ ఇప్పుడు పట్టించుకోను, నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఈ బుజ్జిమేక కాస్త ముందుకే వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోతే అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో చిన్నగా నిప్పు మంట వెలుగుతోంది. ఎవరో రాత్రి చల్లగా చలేస్తుంది అని చెప్పేసి వెళ్తున్న బాటసారులు కాస్త చలిమంట వేసుకుని ఆ నిప్పుని అలా వదిలేసి వెళ్ళిపోయారనమాట. నిప్పేమో లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, ఇంకా ఆరిపోబోతుంటే బుజ్జిమేక అనిపించింది. వెంటనే ఆ నిప్పు ఏం చేసింది, ఓ బుజ్జిమేక నేను ఆరిపోతున్నాను కానీ కాస్త చిన్న చిన్న పుల్లలు 2 లాగి నీ కాళ్ళతో ఇక్కడ ఇవా, మళ్ళీ నేను కొంచెం అంటుకుని బాగా వెలుగుతాను అని చెప్పి అడిగింది. అబ్బే నాకు అస్సలు టైం లేదు, నేను రాజుగారిని చూడడానికి వెళ్తున్నాను అని చెప్పేసి బుజ్జిమేక ఏం చేసింది, ఒక్క పరుగు పెట్టింది. సరే, ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద ఓ ముళ్ళకంప గాలికి తెగ కదులుతోందనమాట. కదులుతుంటే ఈ బుజ్జిమేకకి మాటలు వినిపించాయి. ఎవరనుకుంటున్నారా? గాలి అందనమాట. చూడు బుజ్జిమేక, ప్లీజ్, ఎవరో ఇక్కడ ముళ్ళకంప తగిలిచ్చి వెళ్ళారు, ఈ గాలికి ఊరికే తగిలి నాకు మండిపోతుంది, ప్లీజ్ ఈ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, కొంచెం హెల్ప్ చేయవా అంటే, అబ్బే నేను రాజుగారిని చూడడానికి వెళ్తున్నాను, నా పని తొందరలో నేనున్నాను, నేను ఎవరి వంక చూసే టైం లేదు నాకు ఇప్పుడు అని ఒక్క పరుగు పరిగెత్తిందనమాట. మొత్తానికి ఎలా అయితే తప్పిపోకుండా రాజుగారి భవనం దగ్గరికి వెళ్ళింది. రాజుగారి భవనం దగ్గర ఎలా ఉంటుంది, కాపలా కాసేవాళ్ళు, హడావుడి అనమాట. ఎవరిని అడగాలి, లోపలికి ఎట్లా వెళ్ళాలి బుజ్జిమేకకి తెలియలేదు. తెలియకపోయేసరికి అక్కడ ఎవరో కనిపిస్తే, ఏమయ్యా, రాజుగారిని చూడాలి నేను, ఎటు వెళ్ళాలో చెప్తావా అని అడిగింది. అడిగేసరికి ఆ అబ్బాయి ఎవరో తెలుసా? ఆ రాజుగారికి వంట చేసే అబ్బాయి. మన బుజ్జిమేక చక్కగా హెల్దీగా ఉందేమో, ఎలా అమ్మ చక్కగా దానికి తను ఎక్కడ తినాలి ఏంటి అని చెప్పి అన్నీ నేర్పించింది కదా. ఇది బుజ్జి మేక బొజ్జ నిండా తిని హెల్దీగా తయారైందనమాట. ఈ వంటవాడ హెల్దీ మేకను చూడంగానే ఏమనుకున్నాడు, వావ్ ఇదేదో బాగుంది, రాజుగారికి ఇవాళ వండి పెట్టేద్దామని చెప్పేసి
లోపల లోపల అనేసుకుని బుజ్జిమేకతో అన్నాడనమాట. హేయ్ రా రా రా, నేను నీకు రాజుగారిని చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్ళి వంటగదిలో కట్టెల పొయ్యి ఉంటుంది కదా పిల్లలు, ఆ కట్టెల పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి బుజ్జి మేకను కాస్త అందులో పడేసి ఓ బరువైన మూత పెట్టేసి వెళ్ళిపోయాడు. బుజ్జి మేక అప్పుడై అర్థమైంది ఏమని, నేను ట్రాప్ అయిపోయాను అని. అప్పుడు అమ్మ మాట వింటే బాగుండేది, అమ్మతో కలిసి వస్తే బాగుండేది అని చెప్పి, ఈ లోపలేమో బుజ్జిమేక నీ పడేసిన గిన్నెలో నీళ్లున్నాయి కదా, అవి మరగడం మొదలుపెట్టినాయి. అప్పుడు బుజ్జిమేక, నీళ్ళు నీళ్ళు ప్లీజ్ ప్లీజ్ మరగకండి, నాకు వేడొచ్చి నా బాడీ అంతా మంటలు వచ్చేస్తున్నాయి ప్లీజ్ అంటే, అప్పుడు ఆ నీళ్ళు ఏమన్నాయో తెలుసా, నేను ఇందాక అడిగినప్పుడు నువ్వేమన్నా నాకు హెల్ప్ చేసావా, నేను నీకు హెల్ప్ చేయడానికి అన్నాయి. బుజ్జిమేకకి కొంచెం అర్థమైంది. ఆ తర్వాత నిప్పుని అడిగింది, నిప్పు నిప్పు ప్లీజ్ ప్లీజ్ వేడెక్కిపోతున్నాయి నీళ్ళు, ఆగిపోవా ప్లీజ్ ప్లీజ్ అంది. అంటే ఇందాక నేను చిన్నగా సాయం చేయమని అడిగితే నేను వెళ్తున్నాను తొందర అని చెప్పేసి నా మొహం కూడా చూడకుండా వచ్చేసావు, నేనెందుకు సాయం చేయాలి అంది. ఇకపోతే ఎవరున్నారు, గాలిని అడిగిందనమాట. గాలి గాలి ప్లీజ్ అంటే నిప్పు ఏం చెప్పింది అంతకుముందు, గాలి వీస్తం వల్ల మంట ఇంకా బాగా వస్తుంది, గాలిని అడుగు అని. గాలిని అడిగేసరికి గాలి అంది, ఇందాక నాకు సాయం చేయమంటే చేయలేదు నువ్వు, కానీ నేను నీలా కాదు, ఎవరన్నా అడిగినప్పుడు ఒక నిమిషం నుంచుని ఆలోచించి మనం చేయగలిగింది అయితే చెయ్యాలి. నువ్వు చిన్నదానివి, నీకు ఇంకా ప్రపంచమంతా బాగా తెలీదు, నీకు మంచి చెడు అమ్మ చెప్పినా కూడా వినవని నాకు అర్థమైపోయింది నీ బిహేవియర్ చూస్తే, అయితే చిన్నదానివి కాబట్టి నేను నీకు సాయం చేస్తాను, ఇంకెప్పుడు కూడా ఎవరైనా సాయం చేయాలి అని అడిగితే తప్పకుండా నువ్వు చేస్తానని నాకు మాట ఇవ్వు అని అడిగింది గాలి. బుజ్జిమేకకి బుద్ధి వచ్చింది కదా, తప్పకుండా అనేసరికి గాలి వీచడం ఆగేసరికి నిప్పు కాస్త మంట లోగా అయిపోయిందనమాట. మంట లో అయిపోతే ఏమైంది, వాటరు కాసేపటికి చల్లగా అయిపోయినాయి. సరే ఈలోపు వంటవాడు వచ్చాడు, మసాలాలు అన్నీ నూరుకున్నాడనమాట. చక్కగా ఈ బుజ్జిమేక ఉడుకుంటుంది, దీన్ని తీసుకెళ్ళి ఆ మసాలాల్లో వేసేసేద్దాము అని. తీరా మూత తీయంగానే బుజ్జిమేక ఏం చేసింది, చెంగున బయటకు దూకి ఒక్క జంప్తో పారిపోయి ప్రాణాలు దక్కించుకుందనమాట. పిల్లలు ఇక్కడ ఏమర్థమైంది, అమ్మ మాట వినాలి, తొందరపాటు వద్దు, ఎవరైనా సాయం చేయమంటే ఆగాలి, వినాలి, మనకి తోచిన సాయం చేయగలిగినంతలో చెయ్యాలి కదా పిల్లలు. మనం బుజ్జిమేకలో చెయ్యం కదా, మనం గుడ్ కదా. ఓకేనా, మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కన్నలు.